భారీ వర్షాలకు మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి రాజంపేట వాగు, లింగంపేట వాగు సహా ఇతర వాగుల ద్వారా పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పక్కన భారీగా గండి మాదిరిగా పడటంతో ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తోంది. ఆ విషయంపై అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అది స్టార్టింగ్ తో సంచులో తీసుకునేసేది. కూడా పోతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని వాగుల నుంచి వరద ఉధృతికి పోచారం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, చెప్పండి, పోచారం ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు? వెంకటేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొట్టిన నేపథ్యంలోనే అటు సింగూరు కావచ్చు, మంజీరా కావచ్చు నుంచి భారీ వరద నీరు అయితే మాత్రం దిగువకి వెళ్లడంతో పోచారం ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తోంది. అసలు వరద నీరు ఎక్కువగా రావడంతో పోచారం గేట్లు ఎత్తి కిందకి దిగువకి నీరు ప్రవహిస్తున్నా గానీ పైగా ఆ ఉధృతి ఎక్కువగా ఉండడంతో గేట్లు నిండిపోయి గేట్లు పైగా కూడా నీరు ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది. పోచారం ప్రాజెక్టు ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో 13.289 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో మాత్రం 13.298. అంటే ఎంత నీరు వస్తుందో పైనుంచి అంతని దిగువకి విడుదల చేస్తా ఉన్నారు. దీని పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చూసుకున్నట్టయితే 1.820 టీఎంసీలు. అయితే పూర్తి స్థాయిలో 1.8 టీఎంసీలు ప్రాజెక్టు మొత్తం నిండుకుంది. నిండిన నేపథ్యంలోనే ఇటు దిగువకి విడుదల చేస్తున్న క్రమంలోనే సామర్థ్యం తట్టుకోలేక పక్కనే గేట్లు ఏవైతుందో ఆ గేట్ల పక్కన కొంత గండి ఇలాగా పడింది. ఆ గండి ఇలాగా పడిన భాగంలో భారీ ఎత్తున అయితే నీరు కిందకి వేయడంతో పక్కన ఉన్న కట్ట మొత్తం కొట్టుకుపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు దానిపైన సమీక్ష నిర్వహించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపైన ఇప్పటికే అధికారులు కట్టుదిట్ట చర్యలు అయితే తీసుకోనున్నారు. మరో విధంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ కురిసిన వర్షాలకి లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. ప్రధానంగా ధూప్ సింగ్ తండా, మెదక్ జిల్లాలో ధూప్ సింగ్ తండా మొత్తం కూడా వరద గుప్పట్లో చిక్కుకుంది. అయితే మాత్రం ఈ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం సహాయక చర్యలు చేయడానికి సిద్ధమయ్యారు. అయితే రాత్రి సమయం కాబట్టి ఎలాంటి చర్యలు చేయలేకపోయామని చెప్పి వారు అయితే ఇప్పుడు చేతులెత్తేసిన పరిస్థితి అయితే ఉంది. రేపు ఉదయం మాత్రం ఇప్పటికే వర్షం తగ్గిన నేపథ్యంలో రేపు ఉదయం సహాయక చర్యలు అయితే కొనసాగుతాయని కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే మెదక్ కలెక్టరేట్ లో ఒక హెల్ప్ లైన్ నంబర్ ని పెట్టారు, కంట్రోల్ రూమ్ ని పెట్టి ఎక్కడైనా ఏమైనా ప్రమాదాలు జరిగినా లేకపోతే ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలుగానే ఈ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేసి అక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు రామకృష్ణ.